క్రింది గద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ గద్యమే. మహాశివుడు ఆనందంతో నాట్యం చేస్తూ తన చేతిలో డమరుకాన్ని 14 మార్లు మోగించాడు. ఆ ధ్వని విశ్వవ్యాప్తమైంది. పాణిని అలా వెలువడ్డ శబ్దాలను స్వీకరించి సంస్కృత భాషలో సూత్రమయమైన వ్యాకరణాన్ని రచించాడు. ఐవున్ అరుల్రుక్ ఏవోన్ అయోజ్ హయవరట్ లన్ యమాంగననం జబై గడదశ్ జబగడదశ్ కఫచటత చటతౌ కపై శశసర్ హల్ ఇలా 14 మాహేశ్వర సూత్రానీలు ఉన్నాయి. కాబట్టి ఆయువున్నాను అరుల్రుక్ అంటూ 14 మహేశ్వర సూత్రాలతో తన వ్యాకరణ రచన ఆరంభించాడు. ప్రపంచ వాంగ్మయంలో పాణిని సంస్కృత వ్యాకరణం సర్వోత్తమైనది. శివుడు ఢమరకం ఎందుకు మోగించాడు? ఆనందం వచ్చింది కాబట్టి ఆనంద తాండవం చేస్తూ ఢమరకాన్ని మోగించాడు. పాణిని వ్యాకరణ గొప్పతనం ఏంటి? 14 మాహేశ్వర సూత్రాలతో తన వ్యాకరణ